ఈ ఆస్తిలో దానికి వాటా వెళ్లడాన్ని ఇక ఎవరూ ఆపలేము. ఆస్తి రాసే విషయంలో వాయిదా పడింది గాని నేనా నిర్ణయాన్ని మార్చుకుంటానని దుర్గ ఒక్క మాట కూడా అనలేదు కదా. దాన్ని బట్టి దుర్గ ఇంకెవరేం చెప్పినా వినదు అనేది అర్థమైనది. కాబట్టి ఇక ఆ విషయంలో ఎవరూ మాట్లాడుకోవడమే మంచిది. ఇంకా దాని గురించి అత్తమ్మతో వాదిస్తే తనని అవమానిస్తున్నారని అత్తమ్మ చాలా బాధపడుతుంది పద్మావతి. ఈ విషయం ఇంతటితో వదిలేయడం మంచిదని అందుకే అంటున్నాను. ఆ పిచ్చిగాళ్ళు నన్ను నమ్మించి మోసం చేశారు. అసలు వాళ్ళ మాట మారుస్తారని నేను అనుకోలేదక్కా. అడుక్కునే వాళ్ల దగ్గర నిజాయితీ ఉంటుందనుకోవడం, నిజం చెప్తారని ఆశించడం, వాళ్ల మాటలు నమ్మడం నీ అమాయకత్వం పద్మావతి. లేదక్కా, వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నామని నా దగ్గర ఎంతగా ఏడ్చారో మీకు తెలీదు. వాళ్ళలా ఏడవడం, దుర్గం ముందు నిజం చెప్తానండం కూడా ఆ మైథిలి ఆడించిన నాటకం అయ్యుండొచ్చు కదా. నిన్ను అత్తమ్మ ముందు దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం కావచ్చు కదా. ఏమో అక్క, నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు నిజం చెప్తే నీ కాపురం బాగుపడుతుందని, ఈ ఇల్లు పాత స్థితికి వస్తుందని ఎంతో ఆశపడ్డాను. వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అవునమ్మా, మమ్మల్ని చంపేసినా ఆ పాపం మీది కనమ్మా. మీరా ఎందుకు వచ్చారు ఇక్కడికి? నిన్ను నమ్మించి ఎలా మోసం చేశామో చూసావా అని ఎగతాళి చేయడానికా? అసలు మీరు నాకు చెప్పిందేంటి? మా అత్తమ్మ ముందు మీరు మాట్లాడిన మాటలేంటి? అమ్మా పద్మావతి, నువ్వు చాలా మంచిదానివి, మనసున్న దానివి. నా మనవరాలికి బట్టలిచ్చి దాని ఆడతనాన్ని కాపాడావు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అని ఓ తెగ బాగారు కదా.